కేసీఆర్ కున్న మిడిమిడి జ్ఞానంతో కట్టిన ప్రాజెక్టుల మీద ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రులు మాట్లాడుతున్నారు నిస్సిగ్గుగా. దొంగతనం చేయడానికి ప్రాజెక్టులు కట్టొద్దు, ప్రజల సొమ్ము దోచుకుంటానికి ప్రాజెక్టులు కట్టొద్దు, తెలివితక్కువతనంతో ప్రజాధనాన్ని ఇంకొకరికి దోచిపెట్టేటందుకో లేకపోతే మీరు దోచుకునేందుకో ప్రాజెక్టులు కట్టొద్దు. ప్రజల కోసం ప్రాజెక్టులు కట్టాలి. ప్రజల కోసం ప్రాజెక్టులు కడితే ఎట్టుంటుందంటే గా నాగార్జున సాగర్ లెక్క ఉంటుంది, గా శ్రీశైలం లెక్క ఉంటుంది, ఆ శ్రీరామ్ సాగర్ లెక్క ఉంటుంది. కట్టిన 3 సంవత్సరాలకే ప్రాజెక్టు కుంగే ప్రాజెక్టు కట్టి ఇంకా నిస్సిగ్గుగా మాట్లాడుతున్న మిమ్మల్ని చూసి ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఏం నేర్చుకోవాలి కేసీఆర్ నుంచి ప్రాజెక్టుల గురించి? కూలే ప్రాజెక్టులు కట్టేది నేర్చుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి? లేకపోతే కూల్చే విధంగా ఎట్లా కట్టాలనో డిజైన్ చేసేటట్టు తెలుసుకోవాలన్నా? ప్రజల్ని దోచుకోవడానికి ప్రాజెక్టులు కట్టడం ఎందుకు? ఇలా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు మీ ఇలాకాలో మీరు పాలించిన రోజుల్లో ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిండ్రు. ఎక్కడన్నా ఒక ప్రయోజనం ఉన్న ప్రాజెక్టు ఉన్నదా? తొమ్మిడి హిట్ కట్టు చూస్తాం, తొమ్మిడి కట్టకపోతే నువ్వు నీలాగా దౌర్భాగ్యపు స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందా? డెఫినెట్గా కడతాం. ఆయన ఏదో కేసీఆర్ పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇచ్చిండని చెప్తాడు. మీకు ఎవడికి దమ్మున్నా, అది కేసీఆర్కైనా, కేసీఆర్ కొడుక్కైనా, మీలో ఎవరికైనా, లేకపోతే హరీష్ రావుకైనా, మీరు ఎట్లా మోసం చేసిందో చెప్పే దమ్ము మా దగ్గర ఉన్నది. ప్రాజెక్టులు కట్టడం కాంగ్రెస్ పార్టీకి చెప్తుందా మీరు? కదా ప్రాజెక్టులు ఎట్లా కట్టాలనేది కాంగ్రెస్ పార్టీకి నేర్పే స్థాయి మీది కేసీఆర్ది. ప్రజల్ని దోచుకున్న దొంగలుగా చరిత్రలో ఉన్నారు మీరు. ఇంకా నీతులు పలికే ప్రయత్నం చేయకండి. ఎందుకు అలాంటి పనికిరాని మాటలు మాట్లాడడం? తుమ్మిడి హెట్టి కాడ ప్రాజెక్టు వైబుల్ కాదని చెప్పింది ఎవడు? మరి అట్లాంటప్పుడు పోయి ఫడ్నవీస్తోని ఇలా మీరు అగ్రిమెంట్ చేసుకొని వచ్చిందన్నారు. మరి ఎందుకు కట్టలే తుమ్మిడి హెట్టి కాడ? మళ్ళీ కిందికి వచ్చి మేడిగడ్డ కాడ ఎందుకు కట్టిన బ్యారేజ్ ఎందుకు కూలింది? ఇంకో బ్యారేజ్కి ఎందుకు బొంగలు పడ్డది? ఇది సమాధానం చెప్పురా సన్నాసులారా అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఈ స్థితికి, రాష్ట్రం ఈ స్థితికి ఆర్థికంగా దిగజారడానికి కేసీఆర్ కారణం. కేసీఆర్ జలదోపిడి చేసిండు. ఇక్కడ జలదోపిడి చేసి జలాన్ని ఇలా ఏ విధంగా వినియోగించుకొని ధనదోపిడి చేయొచ్చో కూడా ఇలా తెలంగాణ ప్రజల్ని నట్టింట ముంచిన, వంచన చేసిన ఒక నయవంచకుడిగా మనం చూడాలి తప్పితే కేసీఆర్ని ఇంకా భరించే స్థితిలో తెలంగాణ సమాజం లేదు. ఇక్కడ కట్టిన ప్రాజెక్టులేమో కుంగిపోతాయి, పనికి రాకుండా పోతాయి. అక్కడనేమో ప్రాజెక్టులు కట్టుకుంటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే అపెక్స్ కౌన్సిల్కి పోకుంటే ఇంట్లో వండుకుంటూ తెలివి కల్లోడట. ఇంకా వీళ్ళు చెప్పిండ్రు పొడింగులు వచ్చి చెప్తుంటే ఇక కాంగ్రెస్ పార్టీ వినాలి. తెలంగాణ వచ్చినాక 9 సంవత్సరాలు మీ పాలనలో విధ్వంసం కాని వ్యవస్థ లేదు. దాన్ని సరిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలకు సహకరించేది పోయి తగుదునమ్మా అని ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద దేనికోసం మాట్లాడుతున్నారు మీరు? బయటికి వెళ్ళి అసలు ముఖం కూడా బయటికి చూపించుకోవడానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి మీది. మీ క్యాబినెట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఏ స్థాయి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడో మాకు తెలుసు. ఒక్కొక్కరు ఏ విధంగా మీరు తయారైనరో కూడా అందరికీ తెలుసు. ఉద్యమకారులమని పేరు చెప్పుకుంటూ తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ ప్రజలను నిట్ట నిలువున దోపిడీ చేసే దొంగలుగా చరిత్రకెక్కే కదా ఇలా ఇంట్లో కూర్చున్నది. ఇంకెందుకు మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రాజెక్టులే కాదు, చిన్ననీటి మధ్యతరహా ప్రాజెక్టులే కాదు, తెలంగాణ ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యయుత భాగస్వామ్యాన్ని పెంచే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాబట్టి ఇంకా మాట్లాడి మీ సిగ్గు తీసుకోవద్దని చెప్పి వాళ్ళకు తెలియజేస్తున్నాం.